ఫిరోజ్ ఖాన్ ఎవరైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు తాజాగా ఎంఐఎంకి మాకు ఒప్పందం కుదిరిపోయింది, అందుకని నన్ను పోటీ చేయొద్దన్నారు, అసదుద్దీన్కి సహకరించమన్నారు, నేను సహకరిస్తాను, కానీ నా ఇంటర్నల్ గొడవ అట్లాగే నడుస్తుందని చెప్పారు. అది టీవీ స్టూడియోలో లైవ్లోనూ చెప్పుకొచ్చారు, అందరికీ ఇంటర్వ్యూలు ఇచ్చారు. వాస్తవంగా దీంట్లో రెండు రకాల లాజిక్లు ఉంది. ఒకటి, తనకి సీట్ రాకపోవడం వల్ల ఆగ్రహంతో చెప్పింది. కానీ రెండో కోణం చూస్తే కావాలనే చెప్పించినట్టుంది, రేవంత్ చెప్పించినట్టుంది. ఎందుకయ్యా అంటే మొన్నటిసారి హైదరాబాదు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎంఐఎం తర్వాత ముస్లిం ఓట్లు ఫస్ట్ ప్రయారిటీ ఎంఐఎం, తర్వాత బీఆర్ఎస్కి వేశారు. పల్లె ప్రాంతాలలో ముస్లిం ఓట్లు కాంగ్రెస్కి పడ్డాయి. అందువలన రూరల్ ఏరియాల్లో ఎక్కువ విజయం సాధించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ ఇట్లాంటి చోట్ల ఉన్నటువంటి చోట్లన ఎంఐఎం పోటీ చెయ్యని చోట్లన, ముందైతే ఎంఐఎం చాలా చోట్ల పోటీ చేద్దాం అనుకుంది కానీ కేసీఆర్ చెప్పడంతో ఆగిపోయింది. ఎక్కడైతే ఎంఐఎం పోటీ చేయలేదో అక్కడ ముస్లిం ఓట్లు బీఆర్ఎస్కి టర్న్ అయినాయి. ఇప్పుడు ఆ ఓట్లని ఓవైసీ మాతోనే ఉన్నాడు అని కాంగ్రెస్ పార్టీ నాయకుడే క్లెయిమ్ చేసినటువంటి నేపథ్యంలో దాన్ని అటు ఓవైసీ ఖండించకపోవడం, ఇటు పక్కన గ్రౌండ్ లెవెల్లో కూడా కాంగ్రెస్ అటు మహేందర్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా మాట్లాడడం, పరిగి ఎమ్మెల్యే లాంటి వాళ్ళు చూస్తుంటే స్కెచ్ కావాలని వేసినట్టే కనబడుతుంది నాకైతే.